నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు అస్సలు పని కాలేదండి. గెస్టులొచ్చారు. ఇంకా ఉదయం ఇక టిఫిన్ అది చేసి వాళ్ళకి టీలు అవి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. భోంచేసి వెళ్ళమంటే వెళ్ళలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా టైం 1:30 అయిందండి. ఇప్పుడే బియ్యం కడిగి పెట్టాను. కడిగి పెట్టి వెలిగించానండి. గోంగూర చేద్దామని వాటర్ వాటర్లో వేసానండి గోంగూర. ఇంకా ఆ, సరేలే అని ఇంకా ఈ గోంగూర వరకు చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు కర్రీస్ ఇంకా ఫ్రిడ్జ్లో తోటకూర ఉంది. ఇంకా నిన్న చేశానండి తోటకూర. మాకు ఇక్కడ వాకింగ్కి వెళ్తా తీసుకొచ్చారు తోటకూర. ఇంకా 500 ఇది వెయిట్ చేసుకొని తినొచ్చులే అని చెప్పేసి అన్నారు. అసలు గోంగూర కూడా మామూలుగా నీళ్ళలో వేయకపోతే రేపు చేసేదాన్ని. ఇంకా వాటర్లో వేసాను. ఇంకా తప్పనిసరి చేయాల్సి వస్తుందండి. తోటకూర ఉంది. ఇంకా ఎప్పుడేం చేస్తావాలి అని అన్నారు. అందుకని సరేలే గోంగూర వరకు చేద్దాంలే అని చెప్పేసి మొదలుపెట్టానండి. ఈరోజు వర్షం పడిందండి. బట్టలు కూడా వేస్తే కొన్ని తడిసిపోయినాయి. ఇంకా తీసుకొచ్చి ఇంట్లో అక్కడక్కడ వేసాము బట్టలు. ఇవాళ అస్సలు పని కాలేదండి. ఈ గోంగూర ఎళ్ళంటి వస్తే తీసుకున్నానండి. మామూలుగా కూరగాయలు ఇక్కడ తెస్తారు. ఇంకా ఎళ్ళంటి వస్తేను గోంగూర తీసుకున్నాను. చేద్దామని చెప్పేసి 2 రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి గోంగూర. ఇది మా వారు తినరండి గోంగూర. నాకు చాలా ఇష్టం. నాకు మా బాబుకి చాలా ఇష్టం అండి గోంగూర. అందుకని చేస్తున్నాను. మామూలుగా మేము 2:30 అవుద్దండి భోంచేసేసరికి. అందుకని సరేలే ఇక నీళ్ళలో వేసాము కదని చెప్పేసి చేయాల్సి వస్తుంది గోంగూర. మాకైతే వర్షం పడుతుందండి. మీకైతే వర్షం పడుతుందో లేదో మాకైతే తెలియదు. ఇక్కడైతే వర్షం పడుతుంది. నేను గోంగూరలో కూడా టమాటా వేస్తానండి ఒకటి. చాలా బాగుంటుంది. పొద్దున మా టిఫిన్ ఉప్మా అండి. నిన్న సేమియా ఉప్మా చేశాను. ఈరోజు మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మా చేశానండి. ఈరోజు అంటే పిండిలో అయిపోయినాయండి. ఈరోజు నానబోస్తాను నైట్. నానబోసి రేపు ఉదయం పిండి మరకిస్తే మళ్ళీ వారం రోజులు వస్తాయండి. మొన్నటిదాకా ఎండ గాలి బాగా వచ్చిందండి. ఇప్పుడు చల్లబడింది వాతావరణం. సైక్లోన్ అంటున్నారు. మరి సైక్లోన్ పడింది అన్నారు. నిన్న ఇవాళ చల్లగానే ఉందండి. పచ్చిమిర్చి చిన్న చిన్నవి కోస్తానండి.
ఇంకా పచ్చిమిర్చి టమాటో వేసానండి. 2 విజిల్స్ రాగానే ఆపేసుకోవాలి. రైస్ కూడా వెలిగించాను. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు కడగాలి. ఈ గిన్నెలు ఉన్నాయి, ఈలోపు ఈ గిన్నెలు కడిగేసుకుంటానండి. ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి. మామూలుగా అయితే 12 కడిగేసుకుంటాను. చాలా లేట్ అయిపోయింది ఈరోజు పనంతా. పనమ్మాయిని పెట్టుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు ఎప్పుడో వస్తారండి, టైంకి రారు. ఇంకా ఇవన్నీ ఎందుకులే, మనకి ఉండేది ఇద్దరే కదా అని చెప్పేసి పనమ్మాయిని అసలు నాకు ఇష్టం ఉండదండి. అసలు పనమ్మాయిని పెట్టుకోవడం కూడా నేను చేసుకుంటాను పని. నేనే చేసుకుంటానండి పని. విజిల్స్ కూడా వచ్చినాయండి, గోంగూర రైస్ కూడా. ఇంకో విజిల్ రాగానే గోంగూర తీసేస్తాను, ఆఫ్ చేస్తాను గోంగూర. అమ్మయ్య, ఇక గిన్నెలు కూడా అయిపోయినాయండి. ఇంకా ఇద్దరమైనా కూడా చూడండి ఎన్ని స్పూన్లు వచ్చింది. మజ్జిగలో ఒకటి, పెరుగులో ఒకటి, కర్రీలో ఒకటి, చట్నీలో ఒకటి, ఇలాంటి ఎన్ని గిన్నెలు ఇద్దరమైనా కూడా గిన్నెలు ఎక్కువ వస్తాయండి. టిఫిన్ చేసుకున్నాయి కానీ అన్నీ మేము బయట టిఫిన్లు అస్సలు తినము తెచ్చుకొని. ఇంకా రైస్ కూడా ఉడికింది, రైస్ కూడా అయిపోయింది. ఇంకా గోంగూర ఉందండి, గోంగూర చేస్తాను. చిన్నులపాయలు జీలకర్ర వేసి దంచుకోవాలండి. అంటే మిక్సీలో వేయట్లేదండి, ఇంతకుముందు రోట్లో నూరేదాన్ని. ఇప్పుడు ఇంకా తోటకూర మెరిచినట్టు మెరుపుకుంటే బాగుంటుందండి, మెత్తగా అయిపోద్ది. అంటే పచ్చిమిర్చి వేసాం కదా, అవి కూడా ఉడుకుతాయండి. ఇలా మెదుపుకోవాలి. ఇంకా జీలకర్ర చిన్నులపాయ కూడా వేస్తున్నాను, నూరుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయినంత వరకు వేసుకుంటే, గోంగూర కదండి పుల్లగా ఉంటుంది, ఎక్కువ సాల్ట్ పట్టుద్ది. ఇంకా ఇలా మెదుపుకుని తెరమాత వేసుకోవాలండి. నూనె కూడా కాగిందండి, తెరమాత వేసుకుంటున్నాను.
కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ వాసనకి మధ్య స్మెల్కి దగ్గు వస్తుందండి బాగా. మరి ఎక్కువ వేయకుండా పచ్చిగా ఉండాలండి. ఉల్లిపాయ బాగుంటుంది. గోంగూరతో అన్నంతో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది పచ్చిదే ఉల్లిపాయ రోట్లో వేసి నూరుకుంటారు. రోట్లో నూరుస్తూ మిక్సీలో వేస్తే మెత్తగా పిండిలాగా ఉంటుందండి గోంగూర. అందుకని నేను ఎక్కువగా తోటకూరలాగే మెదిపి చేస్తాను. గోంగూర వేస్తాను. ఇది 2 కట్టలు అండి గోంగూర. చాలా అయింది. ఇది మా బాబాకు కూడా పంపించాలి గోంగూర. అయిపోయిందండి గోంగూర. స్టవ్ కూడా ఆపేసుకుంటున్నాను. తోటకూర కూడా వేడి చేశానండి మా వారికి. తోటకూర కూడా వేడి చేశాను. గోంగూర కూడా రెడీ అయిందండి. గోంగూర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా ఇంకా భోంచేయటమేనండి. ఇంకా మా వారు తోటకూర వేసుకుంటాను, నేను గోంగూర వేసుకుంటానండి. ఈవినింగ్ చపాతీకి కర్రీ, వంకాయ కర్రీ చేస్తానండి. ఇంక ఇంతేనండి ఈ వీడియో. ఈరోజు అయితే అసలు పనే కాలేదు. టైము 3 అవుతుందండి. ఇంకా భోంచేస్తామండి. ఇంక ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye.